హాయ్ హలో నమస్కారం అండి. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ అని. ఇలా నేను మీకు చెప్పే విషయం ఏంటంటే హౌస్ నెంబర్ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. మా ఇంటి హౌస్ నెంబర్ 8 వచ్చింది, 17 వచ్చింది, 4 వచ్చింది అనేసి రకరకాలుగా జనాలు యాక్చువల్లీ చాలాసారి ఏదో నెగిటివ్ నెంబర్ మీద ఉన్న ఫీలింగ్స్ చాలా మందికి ఉంటుంది. ఇక హౌస్ నెంబర్ ఎలా ఉండాలి, ఒకవేళ ఏ నెంబర్ ఉంటే మనకు ప్రాబ్లం రాదు, ఎలాంటి నెంబర్తో మనం భయపడే అస్సలు అవసరం లేదు, హౌస్ నెంబర్తో మనకి ఏమైనా సమస్య రావచ్చా, ఇవన్నీ ఇలా మనం ఈ వీడియోలో మనం చూస్తాం. ఓకే, ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. బెల్ ఐకాన్ని హిట్ చేయండి, ఎందుకంటే మేము చేసిన వీడియోలు అన్నీ మీకు అంతకన్నా ముందు మీ దగ్గరికి వస్తాయి. అప్పుడు మీరు ఏదైనా వీడియో మా అన్ని చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలుగుతారు. ఇలా మనం హౌస్ నెంబర్ గురించి మాట్లాడతాం. హౌస్ నెంబర్ అన్నది ఒక విషయంలో చూస్తే మాత్రం మన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉంటే మనకు బాగా ఉపయోగం పడుతుంది హౌస్ నెంబర్. ఒకవేళ మన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా లేదనుకోండి, అప్పుడు మనకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుంటే మన ఇల్లు మనం చూసే ఇల్లు ఎట్లుంటుందంటే, మన ఇల్లు ఎట్లుంటుందంటే ఇది మన ఇల్లు భాగంకి ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది సౌత్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నది ఈ రకంగా 4 మన దిక్కులు ఉంటాయి. అయితే మనకి ఎప్పుడు కూడా అంటే ఇంటి నెంబర్ ఎలా ఉండాలి, ఏ ఇంటి నెంబర్ ఏ రకంగా ఉంటే అంత మనకు బాగా పాజిటివ్గా రిజల్ట్ ఇస్తుంది, అది ఇలా మనం ఈ వీడియోలో చూస్తాం. ఎందుకంటే మళ్ళీ ఈ వీడియోస్ మీరు చూసినాక భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుందో, ఎక్కడ పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుందో మీకు చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మన ఇల్లు నార్త్ ఫేసింగ్ అంటే ఉత్తరం ఫేసింగ్ ఉన్నది అనుకోండి, మన ఇంటి నెంబర్ అన్ని నెంబర్ కూడిచినాక సింగిల్ డిజిట్గా వచ్చిన నెంబర్ని మనం చూడాలి. 1వ నెంబర్ మీ ఇంటికి నార్త్కి రావచ్చు, చాలా మంచిది. 2వ నెంబర్ కూడా రావచ్చు, అంటే 2వ నెంబర్ రావచ్చు, కానీ 2వ నెంబర్తో అప్పుడప్పుడు ఇంట్లో తకాజాలు, గొడవలు, పంచాయతీలు అంటారు. 3వ నెంబర్ ఉండొచ్చు నార్త్లో, చాలా బెస్ట్ 3వ నెంబర్ ఉంటే. 4వ నెంబర్ కూడా ఉండొచ్చు. 4 అంటే భయపడతారు రాహు అని కాదు, 4వ నెంబర్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి. ఎందుకంటే రాహు అన్నది పైసలు బాగా ఇస్తుంది, అన్సర్టన్ గెయిన్. దానంటే ఇంటి నెంబర్ 4 వచ్చింది నార్త్ దిక్కుంటా అంటే ఎలాంటి నెగిటివ్ కాదంటే మంచి పాజిటివ్. 5వ నెంబర్ అయితే చాలా సూపర్, నార్త్లో 5th నెంబర్ వచ్చిందనుకో సింగిల్ డిజిట్లో చాలా మంచిది. 6వ నెంబర్ వచ్చింది అనుకోండి నార్త్లో బెస్ట్. కానీ ఏమవుతుందంటే నార్త్లో 6వ నెంబర్ వచ్చింది అందరూ బెస్ట్ అంటారు, కానీ 6వ నెంబర్ ఇల్లు వచ్చి నార్త్లో ఉంటే మాత్రం అప్పు చేసిన ఇంకో ఫ్లోర్ ఎత్తాడు. 6వ నెంబర్ ఇల్లు వచ్చి నార్త్ ఉంటే మాత్రం అప్పు చేసిన ఇంకో ఫ్లోర్ ఎత్తారు. 6వ నెంబర్ని అంత బెస్ట్ నెంబర్ని అనుకోండి. 7 నెంబర్ కూడా ఉండకూడదు. 7 నెంబర్ ఉంటే ఏమవుతుందంటే మన ఇంట్లో చాలా పెద్ద దొంగతనం అవుతుంది. 7 నెంబర్ ఏ ప్లేస్లో, ఏ చోట, ఏ దిక్కు ఉన్నా కూడా దొంగతనానికి సంబంధించిన నెంబర్ అంటాం, అంటే వాళ్ళ ఇంట్లో కంపల్సరీ దొంగలు పడతారు. 8వ నెంబర్ కూడా ఉండొచ్చు, 8, 17 నార్త్ వైపు ఉండొచ్చు. 9వ నెంబర్ అన్నది ఇక్కడ మైనస్, ఎందుకంటే మీకు నార్త్ దిక్కు మీకు 9వ నెంబర్ అన్నది సింగిల్ డిజిట్లో రాకూడదు, అది మోస్ట్ ఇంపార్టెంట్ నార్త్ దిక్కునప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్, 4, 5, 6, 8 ఈ 2 మైనస్. మనకు 7 and 9 అన్నది మనకు నార్త్ దిక్కు ఉంటే అది మైనస్ నెంబర్స్. మిగతా అంతా సూపర్గా ఉంటే, బెస్ట్గా ఉంటే, సింగిల్ డిజిట్గా తీసుకొచ్చినాక. అదే ఈస్ట్ దిక్కు వచ్చినాం అనుకోండి, మనము ఈస్ట్ వైఫ్ వచ్చినప్పుడు మనకు ఉండే ఇంటి నెంబర్ ఎలా ఉండాలంటే మాత్రం 1వ నెంబర్ ఉండొచ్చు. 1వ నెంబర్ సూపర్ ఈస్ట్ వైపు ఉన్నప్పుడు. 2వ నెంబర్ ఓకే ఉండొచ్చు. 3వ నెంబర్ ఉండొచ్చు. 4వ నెంబర్ కూడా ఉండొచ్చు. 5వ నెంబర్ ఉండొచ్చు. 6 ఉండొచ్చు. 7 ఉండకూడదు. 8 నెంబర్ ఉండకూడదు. 9వ నెంబర్ ఉండొచ్చు ఈస్ట్ వైపులా. 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ ఉండొచ్చు. 7 ఉండకూడదు, 8 ఉండకూడదు, 9వ నెంబర్ ఉండొచ్చు. మిగతా ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. నార్త్ దిక్కు ఉండేదానికి ఇది పాజిటివ్ ఇంటి నెంబర్, దీనిలో మనం ముట్టుకోదానికి అవసరం లేదు. ఈస్ట్ వైపు ఉన్నప్పుడు ఇవి పాజిటివ్ నెంబర్స్, దీన్ని మనం అవసరం లేదు పుట్టుకోవడానికి. ఇప్పుడు సౌత్ దిక్కు చూద్దాం. సౌత్ దిక్కు వచ్చినప్పుడు మీకు 1వ నెంబర్ ఉన్నా కూడా అది మీకు పాజిటివ్. 2వ నెంబర్ ఉన్నా మీకు పాజిటివ్. 3వ నెంబర్ ఉన్నా మీకు పాజిటివ్. 3వ నెంబర్ ఉన్నా కూడా మీకు పాజిటివ్. 4వ నెంబర్ ఉన్నా పాజిటివ్. 5 నెంబర్ ఉండకూడదు.
దక్షిణ వైపులా ఇంటి నంబర్ 5, 14, 23 నంబర్ అంటే 5 నంబర్ మీద రాకూడదు. 6 నంబర్ ఉన్న మంచిది. 7 నంబర్ ఉండకూడదు. 8 నంబర్ ఉన్నా కూడా పాజిటివే. 9 నంబర్ కూడా మంచిది. 9 నంబర్ మంచిది. సౌత్ వైపు మీ ఇల్లు ఉన్నదనుకోండి, దానికి 1వ నంబర్ ఇల్లు వచ్చినా, 2వ నంబర్ వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా బెస్ట్. 5 నంబర్ రాకూడదు సౌత్కి. 6 నంబర్ వచ్చినా పర్వాలేదు. 7వ నంబర్ సౌత్కి రాకూడదు. 7వ నంబర్ అయితే ఏ దిక్కు కూడా రాకూడదు. 8వ నంబర్ కూడా వచ్చినా ఏ ప్రాబ్లం లేదు. 9వ నంబర్ అయితే సూపర్, సౌత్ వైపు ఉన్నదానికి. ఇప్పుడు అర్థం వెస్ట్ వైపులా, అంటే వెస్ట్ వైపులో ఉన్నదానికి 1వ నంబర్ రావచ్చు, 1 రాకూడదు. వెస్ట్ వైపు 1 రాకూడదు. 1 అన్నది మైనస్, ఎందుకంటే 1 అంటే ఈస్ట్, అంటే వెస్ట్ కడితే ఇది నెగిటివ్ అవుతుంది. 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రాకూడదు, 8 సూపర్, 8 అయితే నంబర్ 1 అంటారు, 9 కూడా రావచ్చు. ఈ 4 దిక్కు ఇంటి నంబర్స్ మనకు ఈ రకంగా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకొకటి ఏంటంటే ఇంటి నంబర్ని ఇంకెలా చూడాలంటే, ఒకవేళ ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ 1వ తారీఖు పుట్టారనుకోండి, 1, 10, 19, 28 తారీఖు పుట్టారనుకోండి, 8వ నంబర్ ఇంట్లో ఆయన ఉండకూడదు. 6వ నంబర్ ఇంట్లో ఆయన ఉండకూడదు. అది ఆయనకి రివర్స్ ఫలితాలు ఇస్తాయి. అదే 3వ తారీఖు పుట్టిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వ్యక్తి 6వ నంబర్ ఇంట్లో ఉండకూడదు. 6, 15, 24 నంబర్ల ఉండకూడదు. అది నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది. ఈ రకంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఆయన పుట్టారు ఆ రకంగా మనకు ఇంటి నంబర్ను చూసి దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్పిన నేను ఏమేమి చెప్పానో అవంతా మీకు పాజిటివే. ఒకవేళ మీ ఇల్లు ఈస్ట్ వైపు ఉన్నది, 8వ నంబర్ వస్తే అది నెగిటివ్. మీ ఇల్లు వెస్ట్ వైపు ఉన్నది, 1వ నంబర్ వస్తే ఇది నెగిటివ్. మీ ఇల్లు నార్త్ వైపు ఉన్నది, మీ ఇంటి నెంబర్ 9వ నంబర్ వస్తే అది నెగిటివ్. మీ ఇల్లు సౌత్ వైపు ఉన్నది, మీ ఇంటికి 5 నంబర్ వస్తే అది నెగిటివ్. ఇంటి నెంబర్ ఈ రకంగా మనకు ఫలితాలు ఇస్తాయి. కానీ దానివల్ల మనకు బాగా పెద్ద నష్టం అనేది భయపడే అవసరం ఉండదు. కొద్దిగా చూసి దాన్ని ఆల్ఫాబెటికల్గా మనం కూడా దాన్ని మన ఇంటి బయట రాసుకుంటే ఆల్ఫాబెటికల్గా దాన్ని కూడా మనం బాగా చేసుకోవచ్చు. ఇంటి నెంబర్కి మీకు ఏదైనా ఇంటి నెంబర్ వల్ల సమస్య ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు. నీట్గా ఆ కాల్ చేస్తే నేను మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ ఇంటి నెంబర్ మీకు అనుకూలంగా ఉన్నదా లేదా, కరెక్ట్ ఉన్నదా లేదా అని చెప్పచ్చు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇంటి నెంబర్కి ఆ ఒక్క వ్యక్తికే సంబంధించింది ఉంటుంది. ఏ వ్యక్తికి ఎవరి పేరు మీద ఆ ఇల్లు ఉన్నదో ఆ వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది. మిగతా ఏ వ్యక్తికి దానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ వేరే పిల్లలు 1వ తారీఖు పుట్టారు, 6వ నంబర్ ఉన్నది అంటే దానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళకే దానికి వర్తిస్తుంది. ఓనర్కే సంబంధించిన వస్తువు. ఎందుకంటే ఒక ఇంట్లో 4-5 రకాలుగా డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. అందరికీ నంబర్స్లో అనుకూలంగా ఉండాలంటే అది కుదరలేని పని. దానికనే ఎవరి పేరు మీద ఇల్లు ఉంటుందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని, ఆ ఇంటి నంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే మనం చూస్తాం. మిగతా ఎవరికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు చెప్పిన వీడియోలో ఏంటిదంటే, మీకు ఏ దిక్కు అంటే 4 దిక్కులా ఎలాంటి నంబర్స్ ఉంటే మీకు పాజిటివ్గా ఉంటుంది, ఏ నంబర్ వల్ల మీకు నెగిటివ్ వస్తుంది అన్నది అది మీకు నేను క్లియర్ కట్గా చెప్పేశాను. ఓకే అండి. ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ మాకు కమెంట్స్ రూపంలో మీరు అడిగినా మేము కంపల్సరీ చెప్తాం. మాది ఈస్ట్లో ఉన్నది సార్, మా ఇంటి నెంబర్ ఇదంటే మీకు కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తాం. ఓకే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.